ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది సార్? ఏంటి రాసి ఎప్పుడు అడగిన వాళ్ళందరూ ఎలక్షన్ కోడ్ గురించి అడుగుతున్నారు అని నేను ఒకంత ఆశ్చర్యపోయా. కొద్దిమందితో ఎందుకండి ఇలాగా మీరు ఎంత యాంగ్జైటీగా ఉన్నారు అంటే వాళ్ళు చెప్పిందంటే నాకు ఆశ్చర్యం వేసింది. సార్, ఈ దుర్మార్గుడి పాలన భరించలేకపోతున్నాం, ఇంకెన్నాళ్ళు భరించాలి? తొందరగా కోడ్ వస్తే ముందు మేము ధైర్యంగా బ్రతకగలం. అసలు పోలీసు వాళ్ళు ఏంటి, ఆలగొడవలు ఏంటి, ఆకృత్యాలేంటి? ఆవిడ తిరుమల్లేశ్వర రెడ్డి అట, ఎక్కడ చూసినా రెడ్డి. రఘురామరెడ్డి డైరెక్షన్ ఇస్తాడు, రఘురామరెడ్డికి రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్ ఇస్తాడు, రాజేంద్రనాథ్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఏడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి, ఆ రెడ్డి రెడ్డి ఈ రెడ్డి రెడ్డి ఈ రెడ్డి రెడ్డికి చివరిలో తిరుమల రెడ్డి వెళ్ళి మరి ఇలాగా నారాయణ గారి అల్లుడి ఇంటి మీద, అలా స్టాఫ్ ఇంటి మీద. అసలు మీకు ఏంట్రా సంబంధం? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అసలు మీకు ఏంటి సంబంధం? ఇంకొక వారం రోజులు ఉందని చెప్పి ఈ వారం రోజుల లోపు ఎంత దరిద్రం చేయాలంటే అంత దరిద్రం చేయటానికి ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్లని పెట్టుకుని మీ హింస అంటారా నాయన? మళ్ళీ మీరంటూ కనిపెట్టుకున్నామంటే పేరు చేయాలి, మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్ అంట. అబ్బా, అంత బెదిరిపోతారా మీరు? కరెక్ట్ కట్టిన కామ్రేడ్స్ కన్నా మీరు చాలా ఏంటది అలా తయారైపోయారు మీరు. అసలు మామూలుగా లేరు మీరు. సరే, చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత. మే 31 తర్వాత ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే ఆ అధికారులకు ఇందు మూలంగా తెలియజేయనిదేమనగా నేనేమి తెలియజేయను, చెప్పేదే ఉండదు, చేసి చూపించడమే. కృత్యాలు తగ్గించుకోగలిగితే తగ్గించుకోండి. మీరు అనుకునే నాయకుడు మళ్ళీ రాజకీయాల్లోనే ఉండడు, అతి దారుణంగా ఓడిపోతాడు. ఇప్పుడు ఓడిపోతే 5 ఏళ్ళ తర్వాత రావడానికి కూడా ఇల్లే అవకాశమే లేదు. అంచేత సరే, మీకు చెప్పిన చెవిలో శంఖం వదిన ఒకటే, కానీ ఏదో ఊరికే మాత్రం తప్ప మీకు చెప్పి ఉపయోగం కాదు. సో ఇప్పుడు ఎందుకు ఇంత ఎలా? ఇవాళ విశాఖపట్నంలో మా ఫ్రెండ్ పంపించాడు, ఓ పోలీసు సిఐ, ఆడ స్టిక్కర్ వేసుకుని తిరిగేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఏంటట, స్టిక్కర్ తీరా బాబు అంటే ఉరుకో అంటున్నాడు ఆ సిఐ. స్టిక్కర్ తీయడట. ఒక పోలీస్ అధికారి స్టిక్కర్ వేసుకుని పోలీసు వెహికల్కి తిరిగేస్తున్నాడండి. ఏం చేయాలి? ఇలాంటి పరిమాణాలు అవ్వాలందరినీ ఉద్యోగాలు ఇచ్చి రక్షక భటులే, భక్షక భటులే, పాలకులే, కీచకులే ఇంతలా హింసిస్తా ఉంటే ప్రశ్నిస్తే ఆడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా సరే తొక్కడా కేసులు పెట్టి, రాజద్రోహం కేసులు పెట్టి హింస చేయడానికి దొంగనా కొడుకులు అందరూ రెడీ అయిపోతాయి. చూడటానికి ఇంకొందరు రెడీ అయిపోయి అందరినీ నా కొడుకులు అనలేం కదా, అందుకని అన్నాం. సో ఇలా అయిపోయి ఏంటండి ఇది ప్రజాస్వామ్యమా? ఇవన్నీ చూసి ఇసిగెత్తిపోయారు జనం. త్వరగా ఆ కోడ్ ఏదో వస్తాయి, ఆ ఎలక్షన్ కమిషన్ వస్తాడు, ఎలక్షన్ కమిషన్ ఆటోస్ వచ్చిన తర్వాత ఈ డీజీపీ పోతాడు, ఎలాగో టెంపరీ డీజీపీ, వీళ్ళు ఎవరు ఉండడానికి వీలు లేదు, ఆ సిఎస్ను కూడా టెంపరీగా తీసి పక్కన పడుకోవచ్చు అని ఇలాంటి ఆలోచనలు జనాలకి. అది తీయగలవా లేదా అన్నది పక్కన పెట్టండి. ఈ కొందరు 2 అక్షరాల డాడీ అది వాళ్ళ ఇది తగ్గే అవకాశం ఉంది. ఆ 2 అక్షరాలలో 98% మంచోళ్ళే, ఆ 2% వచ్చింది దరిద్రం ఇదంతా. దే ఆర్ గ్రేట్ పీపుల్, బట్ ఫర్ ద 2% who are creating havoc in the state. Havoc అంటే havoc.